పేలుడు ఘటనతో వేట్లపాలెం జీ మేడపాడుతో పాటు చుట్టుపక్కల గ్రామాలు భయంతో వణికిపోయాయి. భూకంపం వచ్చిందేమో అన్నంతగా ఇళ్లు కదిలాయని గ్రామస్తులు చెబుతున్నారు. పేలుడు తాటికి ఎగిరిపడిన వస్తువులు తగి చాలా ఇళ్లలో అద్దాలు, సీలింగ్ దెబ్బతిన్నాయి. ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు కాలిపోయాయని గ్రామస్తులు వాపోతున్నారు. నివాస ప్రాంతాలకు దగ్గరలో టపాసుల తయారీ కేంద్రాలు లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అయితే నేను మధ్యాహ్నం 1 గంట అయింది, ఎవరో నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అదేటమ్మా ఫోన్ చేసావంటే, అమ్మ ఏం ఫోన్ చేశానంట బేటే, అన్నం తినేసాను ఇప్పుడే వచ్చావా పన్నించా అంద, పల్లెకి ఇప్పుడే వచ్చానమ్మా అన్నాను. అదే సర్లే అమ్మా అన్నాను. మళ్ళీ నీ ఫోన్కి నా ఫోన్కి పనిచేయలేదమ్మా, ఫోన్ చేశారు చేస్తే అమ్మ ఫోన్ అవుతుంది అదే అన్నాను. ఫోన్ అవుతుంది అదే అంటే ఫోన్ అవుతుంది అన్నాను. బాబు అమ్మ నీ కొట్లోకి వెళ్ళొద్దాను కదా, ఎందుకు వెళ్ళావా, నేను ఉన్నాను కదా, నీ కొట్లోకి ఎందుకు వెళ్ళావా అని అంతే. ఇంకా ఇంకేం మాట్లాడలేదు. సాయంత్రం మాట్లాడతానన్నది అంతే. ఇంకా అమ్మ సాయంత్రం మాట్లాడతానంటే ఉంటాను, పని పడేస్తున్నారు అందరూ. అత్యవసరం లేకుండా కూడా పర్మిషన్లు ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఈ పర్మిషన్లు అనేవి ఉండకూడదు. జొన్నల దొడ్లో ఎక్కువ శాతం మందు కలుపులో మందు కొట్టులో వర్కులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. జొన్నల దొడ్డే కాదు, మన వేట్లపాలెం గ్రామానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మందు కొట్టులో వర్కులు చేసే వాళ్ళు ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా మేము అందరం అయితే మేము భోజనం చేసి లోపల పడుకున్నామండి. హఠాత్తుగా భూకంపం వచ్చినట్టు మొత్తం లోపల అంతా కూడా షేక్ అయిపోయింది. దానివల్ల ప్రతి ఒక్కరు ఇల్లు కూడా డ్యామేజ్ అయినాయండి. లోపల సీలింగ్ లో ఆల్టెక్లు పడిపోవడం అనగా గ్లాస్ వర్కులు పడిపోవడం, గ్లాసెస్ మొత్తం అన్ని కూడా పగిలిపోయి రోడ్ల మీదకి వచ్చి బేభత్సం చేసినాయండి. దానివల్ల హఠాత్తుగా జనాలందరూ కూడా బయటకు వచ్చి హఠాత్తుగా భయాందోళనతో బయటకు వస్తారు. మధ్యాహ్నం 2-10 నిమిషాలకి భోజనం చేసి వంటగదిలోకి వెళ్ళగానే పెద్ద పెద్ద బాంబులాగా సౌండ్లు వచ్చేస్తే మేము చూసుకునే పొగలు వచ్చేస్తుంటే మాదే ఏదైనా కాలిపోయిందేమో అనేసి మేము అనుకున్నామండి. ఇలాగ బయటకు వస్తే పెద్ద పొగ కనిపిస్తుంది. అవన్నీ మా ఇంటి మీద పై అద్దాలు గట్ట అన్నీ పోనీయండి. మా ఏసీ పోయిందండి, ఫ్రిడ్జ్ పోయిందండి, అన్నీ పోనీయండి. 2 ఫ్యాన్లు కాలిపోయినాయండి. ముందు కాలుకి ఆ పేలుడికి అండి పేలిపోయే మొదలండి. రాత్రి దాకా మాకు అలాంటి కంప్లైంట్ ఏమీ లేదండి. ఆ సౌండ్ ఒక్కసారిగా రాగానే ఇవన్నీ ఆగిపోయాయండి. చాలా భారీగా వచ్చింది సార్ సౌండ్ అయితేనే. మేము లోన్ నుంచి బయట రావడానికి కాళ్ళు చేతులు వణుకొచ్చేసిందండి. ఇల్లు కూడా ఇలాగ ఊబు అన్నట్టు అయిపోయిందండి. దాన్ని బట్టి మాకు బయటకు రావడానికి కూడా కాళ్ళు చేతులు ఆడలేదండి. గ్యాస్ కుండ కానీ పేలిపోయిందేమో చూసుకుంటే ఇది కాదండి. ఎందుకు బయటకు వద్దాడు పొగలో రైగమ్మేసి ఇలాగే ఉందండి. మరి ఇలాంటి మరి ఊరికి దగ్గరగా ఉంటే మరి చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు గట్రా చనిపోతారు కదండి. ఊరు పక్కనేమో మందు కొట్లు ఉన్నాయండి. ఇప్పుడు పేలిపోతే ఇప్పుడు అనవసరంగా ఎవరు చచ్చిపోయినా ఎవరికి నాకే హార్ట్ ఆగిపోయిందండి. 10 నిమిషాలు నేనే మసల్లో పోయానండి. అలాంటిది పెద్ద వయసు వాళ్ళు గట్రా ఉన్నారు కదండి. ఊరికి దగ్గరగా పెట్టే మరి ఒకసారి ఆలోచించి చెప్పండి మరి.